హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 910కి స్వాగతం. ఈరోజు మనం నెక్స్ట్ కార్యక్రమాన్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాల్మీకి రామాయణంలోని యుద్ధఘట్టాన్ని రావణుల యుద్ధఘట్టాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. మనం ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నిన్న మనము యుద్ధంలో రామలక్ష్మణుల్ని ఇంద్రజిత్తు ఓడించి నాగాశ్రములతో బంధిస్తాడు, అంతవరకు తెలుసుకున్నాము. నాగాశ్రములతో బంధించినప్పుడు సీతాదేవిని తీసుకురావడం, చూపించడం, సీతాదేవి చాలా దుఃఖపడడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు కొంత సమయానికి రాముడు తిరిగి సృహలోకి వస్తాడనమాట. వచ్చి రక్తసిక్తమై పడిపోయి ఉన్న అక్కడ పక్కన లక్ష్మణుని చూస్తాడు. చూసి ఎంతగానో బాధించి రోధిస్తాడనమాట. చాలా బాధపడతాడు శ్రీరాముడు. అప్పుడు ఏమంటాడంటే, నేను సీతాదేవి కోసం వెళ్ళే టైంలో నేను సీతాదేవిని వెతికి తీసుకొచ్చే క్రమంలో ఇలా నా తమ్ముడిని నేను కోల్పోయాను. నా తమ్ముడు ఎంతో మంచివాడు, ఎంతో నాకు మిత్రుడు కూడా. నేను సీతాదేవి వంటి భార్యను వేరొకరిని నేను పెళ్లి చేసుకోవచ్చు, దొరుకుతుందేమో, కానీ నాకు లక్ష్మణుడు వంటి మిత్రుడు మాత్రం మళ్ళీ దొరకడు అని చెప్పేసి ఒకసారి చాలా బాధపడతాడనమాట. ఈ బాధకి ఇట్లా పడుతుండగా అయోధ్యకు నేను తిరిగి ఎలా వెళ్ళాలి, వెళ్ళి మా అమ్మగారికి, మా పిన్ని గారికి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను ఎలా తిరిగి వాళ్ళ మొహం చూపించాలి, లక్ష్మణుడు లేకుండా వెళితే నేను ఎలా ఉండాలి అని చెప్పేసి సుగ్రీవుడు తిరిగి రాముడు చాలా బాధపడతాడు. సుగ్రీవుడు ఒక మాట అంటాడు, రాముడు నేను ఎలాగైనా ఈ యుద్ధంలో మనం గెలవాలి అని సుగ్రీవుడు అంటాడు. సుగ్రీవుడు అని రాముడు అప్పుడు అంటాడు, సుగ్రీవ, నువ్వు ఈ యుద్ధంలో నీ సేనలు కానీ చాలా ప్రాణాలకు తెగించి పాటుపడి ధైర్య సాహసాలు చూపించారు, చిత్తశుద్ధితో ఉన్నారు. మీ మైత్రికి గాను దయచేసి నా పరిమితమైన కృతజ్ఞతను స్వీకరించు అని అంటాడు. రాముని మధుర వచనములను విని వానరులంతా ఏడుస్తారు, విలపిస్తారు. వానర సైన్యంలో ధైర్య విశ్వాసాలను పునరుద్ధరించడానికి విభీషణుడు, అంటే వాళ్ళని సమకూర్చేదానికి ఎటువంటి చెల్లాచెదరుగా పడిపోయి ఉన్న వానర సేనను సమకూర్చడానికి విభీషణుడు వెళ్తాడనమాట. ఇంతకుముందు ఇప్పుడు తిరిగి వస్తాడు. రామలక్ష్మణులు శరతత్పరులై పడి ఉండదాన్ని చూసి విభీషణుడు ఒక్కసారిగా బోరున ఏడుస్తాడు. ఆ తర్వాత సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని రామలక్ష్మణుడు త్వరలోనే పూర్తిగా కోలుకొని యుద్ధంలో రావణుని ఓడించడానికి వెళతారనే విషయం గురించి నీవు సంకేతించరాదు అని అంటాడు. ఆ తర్వాత సుగ్రీవుడు తన మాయ అయిన సుశేషుని వద్దకు వెళ్ళి, దయచేసి రామలక్ష్మణులను కిష్కింధకు తీసుకుని వెళ్ళే ఏర్పాటు చేయి, అక్కడ వారు సురక్షితంగాను గాయముల నుండి కోలుకుంటారు. వానరులందరినీ కూడా వెంట తీసుకుని వెళ్ళు, నేను ఇక్కడనే ఉంటాను. నేను ఒక్కడనే రావణుని ఓడించి సీతతో పాటు కిష్కింధకు తిరిగి వస్తాను అని అంటాడు సుగ్రీవుడు. అందుకు సుషేనుడు బదిలిస్తూ, అతి ప్రాచీన కాలంలో దేవదానవుల మధ్య ఒక మహాయుద్ధం జరిగినప్పుడు దానవులు తమ మాయోపజిత్తులను ఉపయోగించి ఎందరో దివ్యులను వధించసాగారు. అయితే బృహస్పతి మంత్రములను, విశిష్టమైన ఔషధ మూలికలను ఉపయోగించి మృతులైన దేవతలనందరినీ పునరుప్పజీవించాడు. సంజీవకరణి, విశల్య అనబడే ఈ మూలికల గురించి పనసుడికి, సంపాతికి బాగా తెలుసును గనుక వారిని క్షీరసాగరం వద్దకు పంపించమని నేను సూచిస్తున్నాను అని చెప్పసాగాడు. స్వయంగా బ్రహ్మదేవునితో సృష్టించబడిన సంజీవకరణి యథార్థంగా మృతుడైన వారిని కూడా పునరుజ్జీవింపజేస్తుంది, అంటే చనిపోయిన వారిని కూడా బతికింపజేస్తుంది అన్నమాట. అలాగే విశల్య అనేది బాణముల వలన కలిగిన అన్ని రకముల గాయములను తక్షణమే మాన్పుతుంది. అమృతం కోసం క్షీరసాగరములను మదిస్తున్న క్షమయంలో అందులో నుండి ఉత్పన్నమైన చంద్ర, ద్రోణ పర్వతముల మీద ఈ మూలికలు లభిస్తాయి. హనుమంతుడైతే అతి తక్కువ వ్యవధిలో ఇక్కడికి వెళ్ళి ఆ మూలికలను తీసుకొని రాగలడు అని సుశేషణుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతుండగానే ఇక్కడ ఆకాశం నుండి భీకరమైన ప్రభంజనం వేస్తుంది. విద్యులుతల అంటే లైటింగ్ అన్నమాట. లైట్లతోటి ఒక ఏదో ఆకాశం నుంచి వస్తున్నట్టుగా అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది. ప్రకాశములు, ఈ పర్వతములు కంపించిపోతాయి. సమున్నతమైన వృక్షములు నేలకూలిపోతాయి. ఏమో జరుగుతుందో ఏం వస్తుందో అర్థం కాక అందరూ అటు ఇటు చూస్తూ ఉంటారు. తమ వైపు ఎగురుతూ వస్తున్న ఒక బృహత్తరమైన మహావిహంగం వలన ఈ కల్లోలం చెలరేగుతుంది అని వారు గ్రహిస్తారు.
అతడు ఎవరు అనుకుంటే మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుడు. సర్పరూపంలో లక్ష్మణులను బంధించి ఉన్న నాగాశ్రములు ఆయనను చూసిన వెంటనే పారిపోతాయి. అంతటా గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణుల మొహములను ఒక్కసారి తన చేతులతో తుడుస్తాడు. ఆయన స్పర్శ మాత్రం చేత వారి శరీరములు ప్రకాశింపజాగుతాయి. వారి శక్తి ద్విగుణీకృతమవుతుంది. గరుడు రాముడిని లేవనెత్తి ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. రాముడు సంతోషంతో మేమిద్దరము నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాం. మేము యోగ్యులమైనట్లయితే దయచేసి నీవెవరో మాకు వెల్లడించు అని అంటాడు. ఈ మహావికంగం బదులిస్తూ, నేను నీ నిత్య సేవకుడైన గరుత్మంతుడిని, వినతాపుత్రుడిని. ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్ర బంధనములను మిమ్మల్ని ఇంద్రుడి నాయకత్వంలోని దేవతలంతా కలిసి కూడా విడిపించలేకపోయేవారు. కుద్రువ పుత్రులైన ఈ సర్పములను ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని నుండి పొందిన మాయాశక్తుల ప్రభావంతో అస్త్రములుగా మార్చాడు. సర్పములు నాకు సహజ సిద్ధమైన ఆహారం గనుక నేనంటే వారికెప్పుడూ భయమే. అందువలనే వారిని తరిమి వేయడం కోసమే నేనిక్కడికి వచ్చాను. నా ప్రియమైన ప్రభు, రాక్షసులతో పోరాడేటప్పుడు మీరెంతో జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి గరుత్మంతుడు శ్రీరామచంద్రునికి ఇక నేను తిరిగి వస్తాను అని చెప్పి తిరిగి పయనమవడానికి వెళ్తాడు. ఈ లోపల వెళ్ళే ముందు శ్రీరామచంద్రుడిని మరొకసారి ఆలింగనం చేసుకొని ఇంకా శ్రీరామచంద్రునికి నమస్కారం చేసి ఒకసారి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకొని రామలక్ష్మణులకు నమస్కారం చేసుకొని గరుత్మంతుడు సెలవు తీసుకొని ఆకాశానికి ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోతాడు. ఇది అంతా చూసి రామలక్ష్మణులు గాయముల నుండి కోలుకొని తిరిగి ఉత్సాహంతో నిలబడినందున వానరులందరూ ఇది చూసి ఇంకా వాడి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. పెద్ద పెద్దగా కేకలు, సింహగర్జనలు చేస్తూ పెద్ద పెద్ద చెట్లను పట్టుకొని విసిరివేస్తూ వాళ్ళు తిరిగి మహాయుద్ధం చేయడానికి వెంటనే రెడీ అయిపోతారు. ఈ రామలక్ష్మణులు లేచిన సమయంలో ఈ పెద్ద పెద్ద సింహగర్జనలన్నీ, వానరులు చేసిన సింహగర్జనలన్నీ చూసిన రావణుడు ఏమైందో, తిరిగి ఎందుకు ఇట్లా చేస్తున్నారనేది తెలుసుకోవడానికి తిరిగి వాళ్ళని రాక్షసుల్ని వాళ్ళ వద్దకు పంపిస్తారు. ఏమైందో చూసి రమ్మని చెప్పేసి వారు నగరం యొక్క గోడలను పట్టుకొని ఎక్కి పైనుంచి చూస్తారు. వారికి రామలక్ష్మణులు తిరిగి బాగా గాయముల నుండి కోలుకొని తిరిగి యుద్ధరంగంకి వస్తూ ఉండడం గమనించి వాళ్ళు ఎంతో భయపడిపోయి పరుగున వెళ్ళి రావణునికి ఈ వార్తనంతా చెబుతాడు. రావణుడు చాలా కోపంతో చాలా చింతించి బాధలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అయ్యో, రామలక్ష్మణులు వధించామని సంతోషపడే లోపే మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలా లేచారా అన్న బాధలోకి కుంగిపోతాడనమాట రావణుడు. వెంటనే మళ్ళీ ఉత్తేజభరితుడయ్యి ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి వెంటనే శ్రీరామచంద్రుని మీదకు యుద్ధానికి వెళ్ళవలసిందిగా కోరతాడు. వెంటనే ధూమ్రాక్షుడు సైన్యమునంతా రెడీ చేసుకొని సైన్యమునంతా వనగూర్చుకొని యుద్ధానికి రెడీ అవుతాడు. యుద్ధానికి వెళుతున్న సమయంలో అనేకమైనటువంటి దుశ్శకునములు ధూమ్రాక్షునికి ఎదురుపడతాయి. అవి అన్నీ కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తూ ఉన్నప్పుడు రాబందులు ఆయన రథం పైన వాలుతాయి. రాక్షసుడు రథం వెళ్తున్న రథం పైన రాబందులు వాలుతాయి. రక్తపు వాన మేఘముల నుండి రక్తపు వాన కురుస్తుంది. చాలా మాంసాహారులైన రకరకములంటి పక్షులు కూడా ఆ రథం పైన అతను వెళ్తున్న చుట్టూ తిరుగుతాయి అన్నమాట. రకరకాల పక్షులు భయంకరంగా కూయడం మొదలు పెడతాయి. అవన్నీ కూడా అన్ని దుస్సహనములు వచ్చినా కానీ ధూమ్రాక్షుడు ఇవేవీ లెక్క చేయకుండా రథమును హనుమంతుని వైపు ఉన్న పరమడ వైపు లంకానగరం ఒక పరమటి ద్వారం వైపుగా వెళతాడు. ఈ యుద్ధంలో వానరులు రాక్షసులు మహాసంగ్రామం ఎంతో యుద్ధం జరుగుతుంది. వానరులైతే శిలలను వృక్షములను పెరికి రాక్షసుల మీదకు విసిరి గోళ్లతో రక్కి కొరికి చాలా రకాలుగా వాళ్ళని ఎంతోమంది రాక్షసులను వధిస్తారు. ఈ వధించినప్పుడు ఈ యుద్ధంలో వానరులదే పైచేయి సాధిస్తారన్నమాట. వానరులు గెలవడం యుద్ధంలో చూసి ఓర్వలేక యుద్ధంలో ఎంతో కోపంతో ధూమ్రాక్షుడు
ఈ వానర నాయకుడు ఎంతో కోపంతో వానరులను తన వారిని చేతికి చిక్కినంతగా బాధిస్తూ విరుచుకుపడతాడు, చీల్చి చెండాడుతుంటాడు. హనుమంతుడు ఇదంతా చూసి ఎంతో కోపంతో ఒక పెద్ద బండను ఎత్తి ధూమ్రాక్షుని రథం మీదకు విసురుతాడు. ఆ రథం అంతా కూడా ముక్కలు ముక్కలైపోతుంది. రాక్షస వీరుడు నేల మీదకు దూకి ప్రాణములనైతే కాపాడుకుంటాడు. హనుమంతుడు తన విధ్వంసకాండ కొనసాగిస్తూ ఉంటాడు. ఒక పర్వత శిలను తీసుకుని హనుమంతుడు ధూమ్రాక్షుని వైపు తీసుకువెళ్తాడు. రాక్షసుడు కూడా హనుమంతుని వైపు వచ్చి తన గదతో అతడి తల మీద మోదుతాడు. అయితే హనుమంతుడు గదాఘాతమును అసలు లక్ష్య పెట్టకుండా పర్వతశిలను ధూమ్రాక్షుని శిరస్సు మీదకు విసురుతాడు. అది ఆ రాక్షసుని అవయవములను నుగ్గు చేయడంతో అతడు ప్రాణములను వదులుతాడు. ఇక అతను చనిపోవడంతో ధూమ్రాక్షుని సేన వెనుదిరిగి పారిపోయి లంకలో తలదాచుకుంటుంది. క్షుద్రుడైన రావణుడు వజ్రదంతృష్టుని యుద్ధమునకు పంపిస్తాడు. ఈ రాక్షస మహావీరుడు తన సేనను అంగదుడు నిలిచి ఉన్న దక్షిణ ద్వారం వైపు నడిపిస్తాడు. అతడు పోతూ ఉండగా ఆకాశంలో ఉల్కలు వర్షిస్తాయి. భయంకరమైన ఆడునక్కలు నిప్పులు గ్రక్కురం కనిపిస్తుంది. అయినప్పటికీ వజ్రదంతుడు ధైర్యం కూడగట్టుకుని సమరంలోనికి దూకుతాడు. అంగదుడు భీకరంగా ప్రతిస్పందిస్తాడు. పెకలించిన ఒక వృక్షమును చేబూని రాక్షస యోధుని చితకగొట్టగా వారి సేన యావత్తు కాలికి బుద్ధి చెప్పడంతో వారి సేనాధిపతి నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. అందుకు ప్రతిక్రియగా క్రుద్ధుడైన వజ్రదంశుడు తన బాణములతో అసంఖ్యాకులైన శత్రు సైనికులను వధించసాగుతాడు. ఈ వానరులందరూ భయపడి అంగదుడిని ఆశ్రయిస్తారు. వానరులందరూ వజ్రదంశుని ముఖాముఖిగా ఎదుర్కొనడానికి బయలుదేరగా ఆ రాక్షస వీరుడు 1,00,000 బాణములను ప్రయోగించి అంగదుని దేహమును రక్తసిక్తం చేస్తాడు. అంగదుడు ఒక మహావృక్షమును విసిరి ఎదురు దెబ్బతీస్తాడు. కానీ వజ్రదంశుడు దానిని అవలీలగా తుత్తునీయులు చేస్తాడు. ఆ తర్వాత అంగదుడు భీకరంగా గర్జిస్తూ మొనదేలిన ఒక పెద్ద పర్వత శిఖరమును విసరగా వజ్రదంశుడు రథం మీద నుంచి దూకి ప్రాణమును దక్కించుకోగా రథం మాత్రం నుగ్గు అవుతుంది. అదే అవకాశంగా తీసుకొని అంగదుడు వేగంగా మరొక పెద్ద శిలాఖండమును గుట్టను ఎత్తి వజ్రదంశుని శిరస్సు మీదకు విసురుతారు. రాక్షసుడు రక్తం గక్కుతూ తన గదను ఛాతికి అదిమి పెట్టుకుని స్పృహ కోల్పోయి నేల కొదులుతాడు. అయితే వజ్రదంశుడు శీఘ్రమే తిరిగి సృహలోనికి వచ్చి అంగదుని ఎదురుకు వచ్చి తన గదతో తీవ్రంగా అతడి వక్షస్థలం మీద కొట్టసాగుతాడు. అంతటా ఆ యోధులిద్దరూ ముష్టిఘాతములతో ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభిస్తారు. క్రమంగా వారు అలసిపోగా వారి నోళ్ల నుండి రక్తం ప్రవహిస్తుంది. అంతటా కొద్దిపాటి విరామం తర్వాత అంగదుడు ఒక మహావృక్షమును పెకలించి వజ్రదంశుడు తన కత్తి డాలు చేపడతాడు. అయితే కొంతసేపు పోరాడిన మీదట వీరులిద్దరూ అలసటతో మోకాళ్ళపై కూలబడతారు. అదే అదనుగా భావించిన అంగదుడు తన బలశక్తులను కూడగట్టుకుని అతడు వజ్రదంశుని ఖడ్గమును గుంజుకొని అతడి శిరస్సును ఛేదిస్తాడు. తమ సేనానాయకుడు వదను చూసిన తక్కిన రాక్షస సేనలు భయంతో లంకకు వెళ్ళి తిరిగి పరుగు తీస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ఇంతవరకు చూసాం కదా. ఇంకా మనము ఎక్కువగా ఒకటే రోజు చెప్పినా కానీ దానికి మీకు వినే ఓపిక ఉండదు. ఇది రామాయణ మహాకావ్యం కాబట్టి ఎంత ఓపిక తెచ్చుకొని కాదు, భక్తితో వినాలి. మనకే అప్పుడు పుణ్యము అన్నీ కూడా లభిస్తాయి. ఎక్కడైనా తప్పులు ఉంటే క్షమించండి. అంటే ఇది తెలుగులో కఠినమైన పదాలతో ఎక్కువగా ఉందన్నమాట ఈ రామాయణం. మీకు అర్థం అవడానికి కొన్ని పదాలు మనం ఇప్పుడు మాట్లాడుకునే భాషలోకి మార్చి చెప్పాను. ఇప్పుడు మనం అవి మీకు నచ్చనట్లయితే క్షమించండి. మీకు రామాయణ మహాకావ్యాన్ని చెప్పడము మీకు తెలియని వాళ్ళు అందరూ తెలుసుకుంటారు, తెలియదని కాదు, అందరూ తెలుసుకోవాలని వినాలని. చదవలేని వాళ్ళు ఉంటారు కదా, చదవలేని వాళ్ళు కూడా ఇది చదువుతూ ఉండడం వల్ల ఇది వింటారని ఏదో చేస్తున్నాను. దానికి మీరందరూ మమ్మల్ని తప్పులుంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను. మరి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ని రేపైతే చెప్తాము. రేపు దాంట్లో మీరు ఇంకా అందరూ ఇంకొంచెం మనకి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాము. అందరూ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమందికి మా వీడియోను తీసుకెళ్లేదానికి చేయండి. మేము ఇంకొంచెం సంతోషపడతాం. మాకేంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్
ఎంకరేజ్మెంట్ చేసినట్లుగా ఉంటుంది. ఇంకేమి మరొకటైతే ఇంకేమీ కాదు. మీరందరూ తప్పులుంటే మీకు మరో చెప్తున్నాను. తప్పులుంటే కనుక ఇది రామాయణ మహాకావ్యం కాబట్టి మనం ఇప్పుడు ఈ భాషలో చెప్పడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. కొంచెం తప్పులుంటే క్షమించండి. మనమైతే రామాయణ మహాకావ్యాన్ని చెప్తున్నాము. కొంతమందికి తెలియాలి, కొంతమంది అందరికీ తెలుస్తుంది. మనమేదో ఏదో ఉడతా భక్తిగా చిన్నది ఏదో చేస్తున్నాము అంతేను. మీరు దీన్ని ఏదైనా తప్పులుంటే క్షమిస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. జై హింద్, జై భారత్.